కుక్కలు మొత్తం మనుషులు చంపేదాకా వచ్చేసినాయి. దాదాపు ఒక చిన్న పిల్లగాన్ని మొత్తం ఇంట్లో లాక్కెళ్ళి కోరికి మొత్తం పెట్టింది. మన మున్సిపాలిటీ కూడా వాళ్ళని చూపించడం జరిగింది. ఆయన ఎలాంటి ముందుకు చర్య జరగడం లేదు. అక్కడ కుక్కల గురించి ఖచ్చితంగా చెప్పినారు. ఎంతవరకు అయింది వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. 4 సంవత్సరాలుగా చేసింది ఏమీ లేదు. ఇక్కడ ప్రజలకు చేసింది ఏం లేదు, మాకు చేసింది ఏం లేదు, మేము అభివృద్ధి చేసింది ఏం లేదు. అభివృద్ధి మీద వైట్ పేపర్ వేయాల్సిందిగా కోరుతున్నాం ప్రతి ఒక్కరికి. ఎక్కడ ఏ వాడు ఎంత అభివృద్ధి జరిగింది, మేము అసలు ఎలక్షన్కి ఎలా వెళ్ళగలగాలి, ఇప్పుడు ముందుకి ఎక్కడ బయటకు వెళ్తే మొత్తం గుంతలు. ఒక అధికారి అక్కడ ఉన్న మున్సిపల్ అధికారులు అయితే ఒక్క పని చేయరు. గత 4-5 నెలల కింద ఒక పర్మిషన్, ఇంటి పర్మిషన్ కోసం ఇస్తే పైసలు ఇచ్చిన వాళ్ళ ఫైల్ ముందుకు పోతుంది. పైసలు ఇవ్వదు. పేదలైన ఇంటికి నిర్మాణం చేసుకోవడానికి అధికారులు సంతకం పెట్టదు, ఫైల్ కాదని. ఎందుకంటే అధికారులు నేను ఇక్కడ ప్రత్యక్షంగా అడుగుతున్న జవాబు చెప్పాలి. ఇప్పుడు బయటనే పుట్టినారు నిరుపేదలు, తల్లిదండ్రులు లేని వాళ్ళు ఉన్న ప్లేస్ లో ఇల్లు అనుకోవడానికి మీకు పర్మిషన్ ఇవ్వడానికి ఏంటి నొప్పి? పైసలు ఇచ్చిన వాళ్ళు ముందిస్తారా? వారంలో ఫైల్ ముందుకు అయింది ఒకరికి పైసలు ఇవ్వడం వల్ల. అంటే మీరు అధికారులు కానీ, చైర్మన్ కానీ, ఎవరు ఏం చేస్తున్నారు, కమిషనర్ కానీ స్పెసిఫిక్ గా ఉంటే మీరు దృష్టికి తీసుకురావాలి. కమిషనర్ గారు చర్యలు తీసుకుంటామమ్మా. ఇప్పుడు డబ్బులు ఇస్తున్నామని డబ్బులు ఇస్తూనే పని చేసిన విషయాన్ని మీరు మాట్లాడుతున్నారు. ఒక నిమిషం వినండమ్మా. డబ్బులు అడుగుతూనే పర్మిషన్ ఇస్తున్న విషయాన్ని తప్పకుండా చర్యలు తీసుకుంటాం. స్పెసిఫిక్ గా మీకు ఆన్లైన్ నుంచి పర్మిషన్ రావట్లేదు. ఆన్లైన్ పర్మిషన్ అది డెఫినెట్ గా పర్మిషన్ అవ్వడం కమిషనర్ కానీ, టీపీఓ కానీ, అడిషనల్ మన ఉన్న డిఈ కానీ, ఆర్ఎన్బి డిఈ కానీ, లేకపోతే ఇరిగేషన్ టైం బోర్డ్ ఫిక్స్ చేసిన టైం బోర్డ్ లో డిస్పోజిట్ నా కారణం ఏంటో తెలుసుకొని చెప్పండి. నాకు ఇచ్చారా రాతపూర్త? అదేదో కన్స్ట్రక్షన్ మరోసారి ఫోన్ చేయలేదు. అదే ఎన్ని రోజులు అయింది మీరు పర్మిషన్ వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు? వాళ్ళది ఈ రోజు ముందుకు పోతే ఓకే. 4 months అయిందండి. 4 months అయింది. ఏ ఫైల్ ఎంతో నిబంధనగా ఉండాలని టైం బౌండ్ పెట్టారు. ఆ టైం బౌండ్ లోపల వాళ్ళు క్లియర్ చేయకపోతే వాళ్ళకి పెనాల్టీస్ చేస్తారు. కమిషనర్ పెనాల్టీ చేస్తారు, టీచర్ చేస్తారు, అక్కడ ఆర్ఎండి వాళ్ళకి ఇస్తారు, ఇరిగేషన్ వాళ్ళకి పెనాల్టీస్ చేస్తారు. ఈ రోజు ఓన్లీ బడ్జెట్ చేస్తామా? మీరు మొత్తం జనరల్ బాడీలో మాట్లాడుతున్నారు. మొదలు చెప్పండి వినడమ్మా. ఏమంటారు? బరాబర్ పెడతాం. పెద్ద పెట్టడం జరగబడి ఎవరి మంత్ పెట్టట్లేదా? ఎవ్రీ మంత్ పెట్టారు. ఒక రోజు పోతున్నట్టు, ఒక రోజు అడిపోతున్నట్టు. మాకు మాట్లాడడానికి టైం ఉంటుంది. నేను మాట్లాడుతున్నా టైం ఇస్తలేరు మీరు. బడ్జెట్ మీటింగ్ అంటే సమస్యలు మాట్లాడకపోతే మీటింగ్ జనరల్ బాడీ మీటింగ్ లో మాట్లాడండి. ఉందండి రూలు. ఓన్లీ బడ్జెట్ మాట్లాడాలా, వేరే మాట్లాడాలి. జనరల్ బాడీ మాట్లాడాలి రూల్ బడ్జెట్ చర్చ చేయాలి. అయినప్పటికీ మీరు చర్చ చేసి రూల్ చెప్పండి, మేము పాటిస్తాం. జనరల్ బాడీ మాట్లాడద్దు, ఓన్లీ బడ్జెట్ మాట్లాడాలని రూల్ ఉందా? వినండి. ఇది వేరే కౌన్సిలర్ మాట్లాడదా? మాట్లాడండి. ఎవరు మాట్లాడద్దు? మీరు అడిగినా జవాబు చెప్తే ఇంకేం కావాలి? మీరు మాట్లాడద్దండి. ఏంటండి ప్రశ్నలు? ఏంటంటే మొదట బడ్జెట్ సమావేశంగా జనరల్ బాడీ మీరు కోరితే సభ్యులు కోరితే దాని కంటిన్యూషన్ జనరల్ బాడీ జనరల్ ఫస్ట్ మీరైతే బడ్జెట్ మీరు చెప్పిన సబ్జెక్ట్ అంతా నోట్ చేసుకుంటే సమాధానాలు వస్తున్నాయి. ఇంకా క్లారిటీగా బడ్జెట్ బడ్జెట్ లో పెట్టలేదు. మెప్మా గురించి నిల్లు ఉంది, మా దగ్గర ఏం నిధులు అందలేవు. ఇంకోటి ఓపెన్ జిమ్ బడ్జెట్, ఓపెన్ జిమ్ కూడా అక్కడ ఓన్లీ ప్లేస్ నిలబెట్టేసి మాకు అవసరం ఉందని చాలా సార్లు ఎమ్మెల్యే గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గత ఎమ్మెల్యే గారికి అది కూడా నీళ్ళు అడిగినాయని బడ్జెట్ లేదు కదండి. ఓ 2 మామూలు క్వశ్చన్లు అడిగిన దానికి నీరు గురించి, నీటి గురించి. సరే మాట్లాడండి. ఎవరైనా ఆర్డర్స్ కానీ జీవోస్ కానీ లేవని చెప్పినారు మీరు. యాక్చువల్లీ దీనికి సంబంధించి 2019లో జీవో ఆర్టీ నంబర్ 182, జీవో ఆర్టీ నంబర్ 182 అందులో ప్రత్యేకంగా వాటర్ చార్జెస్
ప్రతి ఇంటికి నెలకి 100 రూపాయలు కలెక్షన్ చేయాలని చెప్పి క్లియర్ గా జీవో ఇవ్వడం జరిగింది. ఈ జీవో కాపీ కూడా మీకు ఇప్పుడు అందజేస్తాము, మీరు ఇందులో చూడొచ్చు. ఇదే ప్రకారంగా దీనిపైన మన మున్సిపాలిటీలో కూడా తీర్మానం చేసుకోవడం జరిగింది. నెలకి 200 రూపాయలు మనం వాటర్ సప్లై కోసం కలెక్షన్ చేయాలని చెప్పేసి. అంటే మనం ఇప్పుడు వాటర్ సప్లై చేయాలంటే మన మున్సిపాలిటీలో ఉన్న ఇంటింటికి ఆల్రెడీ మన దగ్గర 13,000 అసెస్మెంట్స్ ఉన్నాయి. 13,000 అసెస్మెంట్స్ ఉన్నాయి, అంతకంటే ఎక్కువ ఇల్లు కూడా ఉన్నాయి. ఆ ఇళ్ళలో ఉన్న వాళ్ళందరికీ కూడా వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. మనం ఎక్కడైనా కొన్ని మిస్ అవ్వచ్చు, వాటిని కూడా మనం చేస్తున్నాము. వాటర్ సప్లై చేయడానికి మున్సిపాలిటీ తరఫు నుండి ఎంతో ఖర్చు చేయడం జరుగుతుంది. వాటర్ సప్లై వర్కర్స్ ని పెట్టడం జరుగుతుంది. తర్వాత ఎక్కడెక్కడైతే రిపేర్స్ వచ్చినప్పుడు రిపేర్స్ కూడా చేయడం జరుగుతుంది. అంటే రోడ్లు తవ్వి వాటర్ రిపేర్ చేయాల్సి వస్తుంది. వాల్స్ పోయినప్పుడు వాల్స్ కొన్ని ఇంకా ఏరియాస్ లో ఇంకా సప్లై ప్రెషర్ గా రాకపోవడం, అసలు రాని ప్లేసెస్ కూడా ఉన్నాయి. వాటి రావడానికి కోసం మనం వాల్స్ పెట్టడం జరుగుతుంది. తర్వాత ఇంకా కొన్ని ప్లేసెస్ లో అయితే ఇప్పటికి కూడా మనం కరెంటు మోటార్ పంపులు పెట్టి కూడా వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. వీటన్నిటిని మెయింటైన్ చేయడానికి మళ్ళా వాటర్ ఎలక్ట్రీషియన్స్ కూడా ఉంటారు, మళ్ళీ మోటార్ ఎలక్ట్రీషియన్స్. వీళ్ళందరికీ మనం శాలరీస్ ఇవ్వాలి మున్సిపాలిటీ తరఫు నుండి. బడ్జెట్ సమావేశం పెట్టిన సంతోషం. లాస్ట్ బడ్జెట్ మాకు పనిచేసే ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే బడ్జెట్ లో ఉందని కేటాయిస్తారు కానీ మాకు పనులు కొద్దిగానే అయినాయి. ఇప్పుడు బడ్జెట్ లేదు అని చెప్పి పనులన్నీ ఆగిపోయినాయి. అందుకే ఆ రోడ్డు రామనగర్ 24th వార్డులో ఆ రోడ్డు చాలా ఇబ్బంది ఉంది. మనము స్టోర్ ఇన్వెస్టిగేషన్ చేసి ఇంతకుముందు మున్సిపాలిటీ అప్పుడు భవానీ వాళ్ళ టెంపుల్ ఏదో చేసి ఇంతవరకు రోడ్డు వాళ్ళు దాని సాంక్షన్ మళ్ళీ డబ్బులు రిటర్న్ అని చెప్పారు. ఇప్పుడు మన లాస్ట్ ఇయర్ డిసెంబర్లో మూవీ స్టార్ట్ చేశారు. డ్రైనేజ్ రోడ్ అయింది. ఆ రోడ్డు దగ్గర కడపలు వాళ్ళు నడవడానికి ఇబ్బంది అయితే లాస్ట్ మంత్ కూడా మీరు చెప్పారు. ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి దోమలు చాలా ఉంటాయి. మూడే కింద పెద్ద మొత్తం చెత్తంతా అందులోనే వేస్తారు. మనకి ఇప్పుడు శానిటైజేషన్ మంచిగా వర్కర్స్ బాగా పనిచేస్తారు. హరితహారం బడ్జెట్ లో వ్యక్తులు కానీ చెట్లు మాత్రం ఏం మంచి ఇవ్వట్లేదు. ఇప్పుడు మనకు మున్సిపాలిటీలో అంటే గల్లీ మంచిగా ఉంటేనే టౌన్ మంచిగా ఉంటుంది. గల్లీలో రోడ్డు మంచిగా లేకు మొత్తం మోరీలు అవి చెత్త చెదం ఎక్కడ రకంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనము రోడ్లు వేసి తర్వాత చెట్లు పెద్ద పెంచేలా చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఇంకోటి డబల్ బెడ్రూమ్ల గురించి దాని గురించి ప్రస్తావన ఏం లేదు, చాలా మంది అడుగుతారు అధ్యక్ష. అది ఎంతవరకు వచ్చిన వరకు అవుతుందా కాదా దాని గురించి చెప్పాలి రాని వాళ్ళ గురించి. ఇప్పుడు మున్సిపల్ కాంట్రాక్ట్స్ ఉంది అలా కాంట్రాక్ట్ వేరే వాళ్ళకి ఇచ్చామంటే అట్లే జరుపుకుంటా పోయింది అనుకో. ఇప్పుడు వచ్చే వర్షాకాలం మీరు పని చేశారు, ఏంటి ఇచ్చారు మంచి సంతోషం ఆ పని చేసినందుకు. కానీ దాన్ని ఇంకా మోరీలు వాళ్ళ షాపులు కాలేరు మనం మోరీ చేసి చెప్పారు. కనీసం కొత్త కనెక్ట్ తొందరగా ఇచ్చి పని అయ్యేది మీరు మేము మీకు వెంటబడ్డట్టు మీరు ఎమ్మెల్యే గారికి వెంటబడి ఆ పని చేస్తే బాగుంటుంది. మనం టౌన్ డెవలప్ చేయాలంటే మనం వెంటబడితే ఇంకా రైతులు అనుకుంటే ఈ సంవత్సరం కూడా గడిచిపోతుంది. మనకు రోడ్ మాత్రం ముందు లాస్ట్ మున్సిపాలిటీ భవానీ శంకర్ దగ్గర రోడ్డు ఇనాగ్రేషన్ చేసిన అట్లా కాబట్టి ఆ రోడ్డు ఇక్కడ మనకు ఇక్కడ మార్కెట్ రోడ్డు. ఇంకోటి లాస్ట్ మంత్ చెప్పాను మార్కెట్లో కూరగాయలు రోడ్డు పంట పెడుతున్నారు. ఒక రోజు 2 రోజులు పోలీసు తీసేశారు. మళ్ళీ అదే విధంగా పెడుతున్నారు. వాళ్ళకి ఇబ్బంది అయింది కూరగాయలు మళ్ళీ అదే విధంగా మోరియాలు వేస్తారు కొద్ది వాళ్ళు వాళ్ళు మొత్తం లేకుండా కూడా చూడాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం ఈసారి వేయండి స్టార్ట్ చేస్తారు. వాళ్ళతో కాంట్రాక్టర్ చెప్పి ఆయన ఏమో బడ్జెట్ లేదంటారు, మీరేమో చేయిస్తామని చెప్పారు. చాగంటి గారు బడ్జెట్ లేదు మీరు మాట్లాడే ప్రసాద్ మంత్రి వాళ్ళ ఇంటి వరకు శివాలయం మీరు అక్కడికి ప్రజాపాలన శిష్మాలి వరకు అయ్యింది మొత్తం అయిపోయింది. లాస్ట్ చేపిస్తామని చెప్పారు. అన్నారు ఆయన వ్యక్తిగత ఇబ్బందులు అందుకే స్టార్ట్ చేయలేదు, కానీ పిలిపిస్తాను. మీరు అడగానే నిధులు పెట్టడం జరిగింది. టెండర్ కాలే ప్రాసెస్ ఉంటుంది అమ్మా. మనం ఈరోజు ఏమైనా ఆమోదించాం అనుకోండి, ఆ ఆమోదాలు గౌరవ అడిషనల్ కలెక్టర్ పంపాలి. గౌరవ అడిషనల్ కలెక్టర్ బడ్జెట్ తయారు చేస్తారు. గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు ఫైల్ పంపిస్తారు. అప్పుడు కమిటీ కూర్చొని అప్రూవ్ ఇచ్చాక టెండర్. ఇప్పుడు టెండర్ ఫండ్ అవుతారేమో
మన వెంటనే డబ్బులు మన దగ్గర ఉంటే మనం పేమెంట్ చేస్తాం. ప్రత్యేక నిధులు వచ్చినప్పుడు టీఓపీటీస్ కానీ ఇంకా నిధులు పెట్టాలనుకున్నప్పుడు దానికి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. ఆ గైడ్ లైన్స్ ప్రకారం మనం తీర్మానం చేసి అడిషనల్ కలెక్టర్ గారు టీం ఉంటుంది. ఆ టీం అంతా కూర్చొని అప్రూవ్ చేసిన టెండర్ కాల్ చేస్తాం. అది వచ్చి లేట్ అయింది, వాళ్ళు ఎన్నికలు వచ్చినాయి, మనం కూడా అందరూ ఎన్నికల్లో నిబంధనలు ఉన్నాయి కాబట్టి అసలు లేట్ జరిగినట్టుంది. తప్పకుండా వెంటనే కాంట్రాక్టర్ గారు పిలిపిస్తారని పిలిపించండి. ఆ ఎన్నికలు ఇప్పుడు అదే లేదు, అటువంటి ఉండదు. ఇప్పుడే అదే బి గారు మీరు వెంటనే పిలిపించి కాంట్రాక్టర్ గారితో మాట్లాడడం స్టార్ట్ చేయండి.